హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ న్యూ ఇయర్ రోజు లైవ్ అవుతుందా? న్యూ ఇయర్ రోజు కూడా కాదు, న్యూ ఇయర్ తర్వాత రోజు అంటే జనవరి 2కి అయితే లైవ్ అవుతుంది. మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అయిపోయింది బిలేటెడ్గా హ్యాపీ న్యూ ఇయర్. సో ఇది December 31 వ్లాగ్. ఈ 2025లో లాస్ట్ వ్లాగ్ అనమాట, నేను షూట్ చేసే లాస్ట్ వ్లాగ్. సో మానకూడదు అనేసి స్టార్ట్ చేశాను, లేకపోతే నాకు ఈరోజు చాలా తలనొప్పిగా ఉందండి. ప్లస్ ఫోన్ కూడా అసలు ఖాళీ లేదు, పిల్లలవి డ్యాన్స్ వీడియోస్ ఎడిట్ చేయలేదు. ఏంటి జనవరి 2 నా మంతలి బర్త్డే అండి. ఈ వీడియో లైవ్ అయ్యేసరికి జనవరి 2 కదా. మా మనుకు అందరూ హ్యాపీ బర్త్డే అని కామెంట్ చేయడం మర్చిపోద్దు. సో ఇది 31న అయితే షూట్ చేస్తున్నానండి ఈ వ్లాగ్ అయితేని. లాస్ట్ డే మానకూడదు, ఈ సంవత్సరంలో లాస్ట్ వ్లాగ్ అనేసి ఇప్పుడు స్టార్ట్ చేశాను. నాకు తలనొప్పి వస్తుంది, ఫోన్ ఖాళీ లేదు, ఎడిటింగ్ చాలా ఉంది, నాకు ఏ పని మీద ఫోకస్ చేయాలని లేదు. కానీ ఓపులు తెచ్చుకుని ఇప్పుడే ఫ్రెష్ అయిపోయాము అందరము. ఇంకా పిల్లలకి జల్ల వేయాలి. నేనైతే రెడీ అయిపోయాను. ఇప్పుడు టైం 2 o'clock అవుతుందండి. ఇప్పుడైతే స్టార్ట్ చేశాను వంట. అవి వీడియోస్ అయితే చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే తీసాను, అవన్నీ ఇక్కడైతే ఇంక్లూడ్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయొద్దు. ఈ వ్లాగ్లో నేను మీకు చాలా విషయాలు అయితే మాట్లాడాలి అనుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం షాపింగ్ ఉంది, దానికి వెళ్తాము. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. ఈరోజు లంచ్లోకి అయితే నేను బంగాళదుంప కోడిగుడ్లు కూర అయితే వండుదాం అనుకుంటున్నానండి. సో ముందుగానే బంగాళదుంపలు ఉడికించుకుని పక్కనైతే పెట్టుకున్నాను. నెక్స్ట్ అదే కుక్కర్లోకి కొంచెం నూనె అయితే వేసుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసి మగ్గబెడుతున్నాను. బంగాళదుంపలు ఉడికించినప్పుడే నేను కోడిగుడ్లు కూడా ఉడికించుకుని పక్కనైతే పెట్టుకున్నానండి. సో వాటిని అయితే నూనెలో వేపించుకుని పక్కన పెడుతున్నాను. ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు అయితే చక్కగా మగ్గిపోయాయి. దాంట్లోకి కొన్ని టమాటా ముక్కలను కూడా అయితే వేసేసుకున్నాను. యాక్చువల్లీ ఎప్పుడు నేను బంగాళదుంప కోడిగుడ్లు కూర వండలేదు. ఈ రోజైతే ఇలా వండుదాము, అసలు ఎప్పుడు తినలేదు కదా, ఇలా ట్రై చేద్దాం అన్నట్టు వండుతున్నాను అనమాట. కోడిగుడ్లు కూడా వేగిపోయినాయండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఇప్పుడు అదే బర్నర్ పైన నేను బియ్యం కడిగైతే పెట్టేద్దాం అనేసి బియ్యం అయితే కడుక్కున్నాను. స్టవ్ మీద అయితే పెట్టేశానండి. ఇంకా ఇదిగోండి నేను దాన్ని ఏమంటారు, ఉల్లిపాయ ముక్కలు చక్కగా మగ్గిపోయాయి కదా, దాంట్లోకి కొంచెము కారం అయితే వేసుకుని మిక్స్ చేసుకున్నాను. కారం అయితే కాసేపు నూనెలో వేగనిస్తున్నానండి. ఈ లోపల బంగాళదుంపలు తొక్కలైతే తీసేసుకుని వాటిని అయితే పెద్ద పెద్ద ముక్కల కింద అయితే కట్ చేసుకుంటున్నాను. చెప్పాను కదా బంగాళదుంప కోడిగుడ్డు కూర అయితే వండుతున్నాను అనేసి. సో ఇంకొండి టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కారము చక్కగా నూనెలో వేగిపోయిన తర్వాత దాంట్లోకి వాటర్ అయితే వేసి వాటర్ని మరిగించేసుకుని ఆ మరుగుతున్న వాటర్లోకి బంగాళదుంప ముక్కలు అయితే వేసేసుకున్నానండి. వాటర్ ఎక్కువ వేసేసాను అని అనిపించింది నాకు. తర్వాత దీంట్లోకి నేను ఎగ్స్ కూడా వేసేసుకున్నాను. అంతే, దాన్ని అయితే మిక్స్ చేసేసి హైలో పెట్టేసి నీరు మొత్తాన్ని ఎవాపరేట్ చేపించేసానండి. అంతే, ఇంకా కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకొండి రైస్ కూడా ఉడికిపోతుంది. అన్నాన్ని అయితే వార్చేసుకుంటాను. కూర అయితే నీళ్ళు మొత్తం అయిపోయినాయండి. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను దాన్ని. అన్నం అయితే ఉడికిపోయిందని చెప్పాను కదా, సో అన్నం అయితే వార్చేస్తున్నాను. ఈరోజు లంచ్లోకి నేను, మా హస్బెండ్, పిల్లలు అంతే. మా అత్తయ్య మావి వెళ్ళిపోయారు కదా, మా వారేమో ఆఫీస్కి వెళ్ళారు. ఆయన మధ్యాహ్నం భోజనానికి వచ్చేస్తే మేమంతా కలిసి ఇంకా భోజనం అయితే చేసేస్తాము. నాకు ఈ వంట పని అయ్యేసరికి కరెక్ట్గా టైం అయితే 1 o'clock అయ్యిందండి. ఇంక నేను గిన్నెలన్నింటినీ అయితే నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను. మా వారు వస్తారేమో అని చూస్తున్నాను. ఆయన వచ్చేస్తే మేమిద్దరము కలిసి భోజనం అయితే చేసేస్తాము. మనుకి షానుకి తినిపించేస్తాను. ఇంకా సెపరేట్గా వాళ్ళకి తినమంటే బంగాళదుంప ముక్కలన్నీ ఏరుతూ కూర్చుంటుంది అనమాట. మా మను తినదు, గుడ్డు మాత్రం మింగేస్తుంది ముందే. మా మను గుడ్డు అయిపోతే ఇంకా అన్నం తిన్ను అంటుంది అనమాట. సో ఇంకా టైం అయితే 1:15 అయిపోతుందండి. పిల్లలిద్దరికి ఆకలి వేసేస్తున్నాయి. ఇంకా మా హస్బెండ్ వచ్చాక అందరం కలిసి ఒకేసారి తినొచ్చు కదా అనేసి నేను కూడా వెయిట్ చేశాను. ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయండి. మా వారు ఇంకోండి జస్ట్ ఇప్పుడే వచ్చారు. బైక్ పార్కింగ్ చేసినప్పుడు చూశాను. ఇంకోండి వచ్చేసారు మా ఆయన. మా వారు ఖమ్మం డ్యూటీ వెళ్ళారు కదండి, నిన్న నైట్ అయితే వచ్చారు. పిల్లలు మేము నీకోసం వెయిట్ చేస్తున్నాం, ఆకలి వేస్తున్నాయి అంటున్నారు. నాకేం తలనొప్పి వచ్చేస్తుంది, తలంతా బరువు ఎక్కిపోయింది. ఇంకా భోజనం అయితే చేసేస్తామండి. మీ వదిన ఫోన్ చేశారు. మాదైతే లంచ్ చేయడం కంప్లీట్ అయిపోయిందండి. సామాన్లు కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసాను. పిల్లలిద్దరు కూడా జడేసేసాను. మా మను వేసిన జడ వేసినట్టు కాసేపు కూడా ఉంచుకోదు. మీరేమో పిల్లలకి జడలు వేయవు ఏమి వేయవు అని అలా అంటారండి. ఇది ఉంచుకునే పిల్ల కాదు. సరే, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? రేపు న్యూ ఇయర్ వచ్చేస్తుంది కదండి. మీ అందరికీ తెలుసు మా షాను మను ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు డైరీ అయితే రాస్తారు అనేసి. సో ఇప్పుడైతే మేము శ్రద్ధ ఎక్స్టెన్షన్కి వెళ్ళి డైరీ అయితే కొనుక్కుంటాము. అంటే ఏ టైంకి వెళ్తాము అన్నది నాకు తెలియదు, ఎందుకంటే మా హస్బెండ్ ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఆయన ఏ టైంకి వస్తే ఆ టైంకి అయితే మేము డైరీలు కొనుక్కోవడానికి అయితే వెళ్తామండి.
సో నేనైతే సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ మీకు చెప్తున్నాను. మీకు చాలాసార్లు అంటే ఎవ్రీ ఇయర్ న్యూ ఇయర్ స్టార్ట్ అవ్వడానికి ముందు చెప్తూ ఉంటాను. ఇవిగోండి, మా ఇంట్లో అందరికీ బుక్స్లో రాయడము బాగా అలవాటు అనమాట. మా హస్బెండ్కి ప్రతిదీ బుక్లో రాయడం తనకి అలవాటు, నాకు కూడా ఈ అలవాటు. అందరిని ఆకట్టుకునే కళ, ఆందోళన చెందకు, ఆనందంగా జీవించు అన్న పుస్తకాన్ని నేను డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉండగా చదవడం అయితే స్టార్ట్ చేశాను. సో ఆ బుక్ని పూర్తిగా చదివేసేసరికి నాకు బుక్లో రాయడం అన్నది బాగా అలవాటైపోయిందండి. సో ఇప్పుడు ఇవి ఎవరెవరి డైరీలు ఏంటన్నది చెప్తాను. నన్ను ఒక అమ్మాయి రిపీటెడ్గా కామెంట్స్ అడుగుతారండి, అక్క మీరు డైరీ రాస్తారు కదా, ఎలా రాస్తారు, ఆ డైరీని మాకు ఒకసారి చూపించవచ్చు కదా, చెప్పొచ్చు కదా అనేసి అడుగుతారండి. నేను ఈసారి ఖచ్చితంగా మీకు అది చూపిస్తాను. సో ఇంకోండి షార్మని చూపించు. నేను 2 టైమ్స్ బ్లాక్ కలర్ డైరీ తీసుకున్నాను. ఫస్ట్ టైం అప్పుడు నువ్వు స్టార్ట్ చేసినప్పుడు డాడీ పాత డైరీ ఇచ్చి స్టార్ట్ చేసేవు. 2023లో షాను 23లో డైరీ రాయడం అయితే స్టార్ట్ చేసిందండి. అప్పుడు సెకండ్ టైం డైరీ కొన్నప్పుడు నాకు బ్రౌన్ కావాలని అడిగితే డాడీ అన్నాడు బ్లాక్ విష్ణుమూర్తి ఫేవరెట్ కలర్ అని చెప్పి నాకు బ్లాక్ మళ్ళీ బ్లాకే ఇచ్చారు. ఇదిగోండి మా షాను చేత నేను డైరీ 2023లో అయితే స్టార్ట్ చేయించానండి. యాక్చువల్లీ ఇది ఇంట్లో మాకు 2022ది ఒక డైరీ అయితే ఉండిపోయింది అనమాట. నాకు దాన్ని అలా వేస్ట్గా ఉంచడం ఇష్టం లేదు. సో ఇంకా నేను సరదాగా అప్పట్లో నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది కానీ ఛానల్ క్లిక్ అవ్వలేదు అనమాట. సరే పిల్లకి ఏదైనా ఒక అలవాటు చేద్దాం కదా అన్నట్టుగా ఆ రోజు నేను 2023 అది కూడా ఫిబ్రవరి నుంచి మొదలెట్టాం, మనం జనవరి నుంచి జనవరి 3 నుంచి అయితే డైరీ మొదలు పెట్టించానండి షాను చేత. సో పిల్లల చేత డైరీ ఎందుకు రాయిపిస్తున్నాను అన్నది కూడా మీకు అయితే చెప్తాను. సో షాను ఇప్పుడు టోటల్గా 3 డైరీస్ కంప్లీట్ చేసిందండి. 2023, 2024, 2025 ఇప్పటికే షాను 3 డైరీస్ అయితే కంప్లీట్ చేసింది. మా షాను రాయడం చూసి మా మను నేను రాస్తాను అంటుందనేసి మను కూడా డైరీ రాయిపించడం అయితే స్టార్ట్ చేసామన్నమాట. మను 2024లో డైరీ రాయడం స్టార్ట్ చేసిందండి. 2024, 2025 ఇవి పిల్లలు రాసుకున్న డైరీలు. ఇంకా నేనైతే చాలా బుక్స్లో తెగ రాస్తూ ఉంటానండి. నాకు ఖాళీ టైం దొరికినా, మనసు బాగోకపోయినా ఏదో ఒకటి అలాగా రాసుకుంటూ ఉంటానన్నమాట. అంటే నేను ప్రతిరోజు నా రొటీన్ ఎలా చేస్తున్నాను ఏంటి అన్నది నేనైతే రాయను, కానీ రేపు ఏం చేయాలి అన్నది ముందుగానే నేను ప్లాన్ చేసుకుంటూ టు డూ లిస్ట్ అయితే వేస్తానండి. నేను హౌస్ వైఫ్గా ఇంట్లో ఖాళీగానే ఉన్నాను అనుకోండి, పెద్దగా ప్లానింగ్ అవసరం లేదు నాకు, ఎందుకంటే నేను అన్ని పనులు చాలా ఫాస్ట్గా చేసేస్తాను. కానీ నేను మీకు తెలుసు ప్రతిరోజు డైలీ వ్లాగింగ్ పెడతాను, ప్రతిరోజు ఏదో ఒక టాపిక్ కోసం డిస్కస్ చేస్తూ ఉంటాను కదండి. సో నేను యూట్యూబ్ ఛానల్ని 2020లో స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి నేను బుక్స్లో రాయడం అన్నది చాలా ఎక్కువ చేస్తానన్నమాట. ఈ గ్రీన్ పుస్తకాలు ఇవి కనిపిస్తున్నాయి చూసారండి, ఇవన్నీ నేను ఇవన్నీ నేను యూట్యూబ్ కంటెంట్ కోసం అయితే రాసినాయి అనమాట. స్టార్టింగ్లో నేను వర్క్షీట్లు ప్రిపేర్ చేసేదాన్ని, దాని రిలేటెడ్ రాశాను, ప్రెగ్నెన్సీ కంటెంట్ రాసుకున్నాను, వ్లాగింగ్ ఎలా చేయాలి, వ్లాగింగ్ని ఎలా షూట్ చేయాలి, ఎలా ఎడిట్ చేయాలి, దానికి సంబంధించి అంతా ఈ బుక్స్లో రాశాను. ఇప్పుడు ఈ 2025లో నేను రాస్తున్న డైరీ అయితే ఇదండి. ఇది మొత్తం కంటెంట్ రిలేటెడ్ టు డూ లిస్ట్, అంటే రేపు ఏం చేయాలి, రేపు వ్లాగ్ని ఎలా షూట్ చేయాలి, రేపు వ్లాగ్లో ఏ కంటెంట్ మాట్లాడాలి, విజువల్స్ని ఎలా షూట్ చేసుకోవాలి, అవన్నీ నేను ముందే అయితే ప్లాన్ చేసుకుని డైరీలో అయితే ముందు రోజు రాత్రి పడుకునే ముందు రాసేసుకుని నెక్స్ట్ డే వ్లాగింగ్ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. ఇంకా మా వారు కూడా మా వారు కూడా డైరీలు అయితే చాలా రాస్తారండి. ఇదిగోండి మా వారు అయితే నా పెళ్ళప్పటి నుంచి, మా ఇద్దరికి పెళ్ళైన కొత్త నుంచి రాస్తున్నారు. తనవి అయితే చాలా డైరీలు ఉన్నాయి, నేను అన్నీ తీయలేకపోయాను. ఇది ఇప్పుడు ప్రజెంట్ మా వారిది ఈరోజు కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు రేపు న్యూ ఇయర్ అయితే వచ్చేస్తుంది కదండి, ఇప్పటి నుంచి నేను కూడా డైరీ పిల్లలతో పాటు నేను రాద్దాం అనుకుంటున్నాను. ఇలా 3 డైరీ రాస్తారు, మా హస్బెండ్ షానుమను ప్రతిరోజు డైరీ రాస్తారు. ఇప్పటి నుంచి నేను కూడా వాళ్ళతో పాటు డైరీ రాద్దాం అనుకుంటున్నాను. ఇప్పటి వరకు రేపు ఏం చేయాలి అన్నది టు డూ లిస్టే రాసుకున్నాను నేను డైరీలోని. ఇప్పటి నుంచి ఆ డే అంతా ఎలా గడిచింది, ఆ డేని నేను ఎలా మేనేజ్ చేశాను అన్నది ఇక నుంచి ఇంగ్లీష్లో రాయడం అయితే స్టార్ట్ చేస్తానండి. మీ అందరికీ తెలుసు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను అని, ఇంగ్లీష్కి సంబంధించి యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ కూడా నేను క్రియేట్ చేశానని చెప్పాను.
అది మంచిగా ఒక ఫ్లోలో వెళ్ళిపోయిందండి. ఒక 50 days సడన్గా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ సస్పెండ్ అయిపోవడము, తర్వాత అత్తయ్య మావయ్య రావడము, నాకు ఇంట్లో పని ఎక్కువైపోయి నేను ఇంగ్లీష్ లెర్నింగ్ జర్నీని మధ్యలో ఆపేయాల్సి అయితే వచ్చిందనమాట. సరే ఇంకా మళ్ళీ రేపటి నుంచి కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. అయితే మనం ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు ఇంగ్లీష్ రీల్స్ చేస్తే సరిపోదు కాబట్టి రైటింగు, రీడింగు, లిజనింగ్ ఇవన్నీ ఉండాలి. కాబట్టి రైటింగ్ కింద నేను నా డేని ఎలా జరిగింది అన్నది ఇంగ్లీష్లో నాకు నేనే కొత్త వొకాబులరీ వర్డ్స్ని ఉపయోగిస్తూ సెంటెన్సెస్ అయితే రాద్దాం అనుకుంటున్నాను. సో పిల్లలతో పాటు ఈరోజు నాకు కూడా ఒక డైరీ అయితే కొనుక్కుంటానండి. సరే, ఇప్పుడు నేను పిల్లల చేత ఎందుకు రాయిపిస్తున్నాను, డైరీ రాయిపించడం వల్ల ఉపయోగం ఏంటి అన్నది చెప్తానండి. స్టార్టింగ్ మా షాను డైరీ రాసే కొత్తలో చాలా వరకు స్పెల్లింగ్స్ అయితే వచ్చేవి కాదు, సెంటెన్స్ ఫార్మేషన్ అయితే అసలే వచ్చేది కాదు ఇంగ్లీషు. మను అయితే చాలా లెటర్స్, ఇప్పుడు డి ఉందనుకోండి, డి ఎప్పుడు బి లాగా రాసేది అనమాట, బిని డి లాగా. టీ ఉన్నదనుకోండి, టీకి స్మాల్ టీ ఉన్నదనుకో, స్మాల్ టీ ఇలా రాస్తే మను ఇలా రివర్స్లో రాసేది. అలాగే జే ఉందనుకోండి, జే ఎలా పెడితే మను కిందకి అంబ్రెల్లాది మనం పట్టుకుంటాం చూస్తారు, అలాగే జేని కిందకి రాసేది అనమాట. ఇలా అన్ని డిఫరెంట్గా లెటర్స్ అన్ని తిరిగేసేసి రాసేసేది. ఇప్పుడు డైరీ రెగ్యులర్గా రాయడం వచ్చిన తర్వాత పిల్లలిద్దరికీ సెంటెన్స్ ఫార్మేషన్ వచ్చింది, ఇంగ్లీష్ బాగా మాట్లాడగలుగుతున్నారు, అలాగే స్పెల్లింగ్స్ కూడా చాలా వరకు వచ్చింది. వాళ్ళకి ఓన్గా తెలుగులో జరిగిన దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసుకుని రాయడం అయితే వస్తుందండి. సో పిల్లలకి అందుకనేసి డైరీ రాయిపించండి అని చెప్తాను. అండ్ మనుకి వాళ్ళ అక్క మీద కోపం వచ్చినా, మా హస్బెండ్ ఏమైనా తిట్టినప్పుడు అవన్నీ డైరీలో రాసుకుంటుంది. అవి నేను చూసి నవ్వుకుంటాం అనమాట, నేను మా ఆయనని. ఒకసారి మా మను డైరీలో ఏమని రాసిందంటే, ఐ హేట్ మై డాడీ స్కోల్స్ మీ, ఐ హేట్ మై సిస్టర్ అని ఇలా రాసుకుంటాను అనమాట. చూశాను. అలా వాళ్ళ ఫీలింగ్స్ని ఎవరికి చెప్పుకోకపోయినా అది డైరీలో రాయడము, వాళ్ళ ఆ ఎమోషన్ని వాళ్ళు బయటికి రిలీజ్ చేయగలుగుతారు కదండి. సో డైరీ రాయడం అన్నది చాలా మంచిది. చెప్పమ్మా, మళ్ళీ ఇందాక చెప్తున్నావు నువ్వు. నాకు నేను 2024లోని అది తినేసాను కదా ఫిష్ తో, అది ఇప్పటికీ గుర్తుంది నాకు. ఇప్పటికీ గుర్తుంది. ఇంకా డైరీ రాయడం వల్ల మనకి వచ్చే మెయిన్ బెనిఫిట్ అండి, పిల్లలిద్దరికి వాళ్ళ పాత డైరీలు చూసుకున్నప్పుడు ఆ డేని వాళ్ళు మళ్ళీ ఆ డేలో వాళ్ళు ఉన్నట్టుగా ఫీల్ అవుతారు అనమాట. ఆ డేని వాళ్ళు గుర్తు చేసుకుంటారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చిన్న విషయాలు ప్రతి చిన్న డీటెయిల్ డైరీలో రాయిపిస్తానండి నేను. చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఫస్ట్ 1 year నేను పక్కనే కూర్చుని నేను కానీ మా హస్బెండ్ కానీ సెంటెన్సెస్ చెప్తూ స్పెల్లింగ్స్ చెప్తూ రాయిపించాము. ఇప్పుడు జస్ట్ వాళ్ళిద్దరికి అలవాటు అయిపోయింది. డైరీ రాశారా అంటే వాళ్ళే రాసిస్తారు. ఒక సెంటెన్స్ అడగరు, స్పెల్లింగ్స్ అయితే ఎప్పుడో ఒకసారి అడుగుతారనమాట. వాళ్ళే పేజ్ మొత్తము ఇంగ్లీష్లో మాట్లాడాలి అనుకుని రాసేస్తారు. సో ఇంగ్లీష్ అయితే బాగా వస్తుందండి. ట్రై చేయండి, ఇంగ్లీష్ అయినా తెలుగైనా మన ఫీలింగ్స్ని మనము కమ్యూనికేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరితోని మాట్లాడలేకపోయినా అట్లీస్ట్ రాసుకుంటే మన ఎమోషన్ బయటికి అనేది రిలీజ్ అవుతుంది అనమాట. సో పిల్లలు రాసిన డైరీలో కొన్ని పేజీలు అయితే చూద్దామండి. ఇది మను వాళ్ళ అక్క రాస్తుంటే నేను రాస్తాననేసి రాసుకున్న ఫస్ట్ డైరీ అండి. మాల్ రఫ్ బుక్లో రాసింది అనమాట. ఇంకో డీని ఎప్పుడు మను బీలాగా రాసేదండి అప్పట్లోని. టుడే వీ స్టార్టెడ్కి ఇలా రాసింది స్పెల్లింగ్. ఫ్రమ్ హైదరాబాద్ టు గుంతకల్ ఎట్ నైట్ 1:30 AM వీ రీచ్డ్. చాలా తప్పులు ఉంటాయండి. కొత్తలో ఫస్ట్ రాసింది అనమాట గుంతకల్లు. ఆఫ్టర్ దట్ వీ టుక్ రూమ్ ఇన్ ద స్టేషన్ ఇన్ HYB. వీ గాట్ అప్ అంటే లేసేమనుకుంటా, ఏదో రాసేసిందండి. రాయాల ఎక్స్ప్రెస్ ఇన్ ద ట్రైన్ మై సిస్టర్ అండ్ ఐ ప్లేడ్ వెరీ వెల్. ఇది మను రాసుకున్నదండి. గుడ్ నైట్ స్పెల్లింగ్ చూడండి ఎలా రాసిందో. కానీ ఇప్పుడు మా మన తల్లి ఇందులో స్పెల్లింగ్స్లో చాలా పర్ఫెక్ట్ అయిపోయింది. సెంటెన్సెస్ కూడా చాలా బాగా రాస్తుంది అనమాట. ఇది షాను 2023 డైరీ అండి. సరదాగా మొదలు పెట్టించాను. అదే జర్నీని 3 years నేను సక్సెస్ఫుల్గా కంటిన్యూ చేయించాను. ఇదిగో ఫస్ట్ షాను రాసుకున్న ఫస్ట్ పేజ్ అనమాట ఇది. టుడే ఐ వేకప్ ఎట్ 7:30 AM. I drank honey water. Later I finished my nature call, brush
bathing. I had my breakfast dosa. Later I am get ready. By 9 o'clock I went to school on my daddy's bike. By 3:40 p.m. came to home, played with my sister. I went to karate class on 4:50 p.m. We have in karate class given chocolate and cake, sis birthday. After came to home, I finished my homework. I eat my dinner at 9:15. I drank milk and go to bed at 9:30 p.m. Mom said story of why we should write diary. సో డైరీ రాయిపించిన ఫస్ట్ డే డైరీ రాయడం వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి అని ఇలాగ దానికి డైరీ గురించి కథ చెప్పానమాట. పిల్లలకి మనము ఒక అలవాటుని నేర్పించాలి అనుకున్నప్పుడు అసలు అది ఎందుకు, దానివల్ల వచ్చే ఉపయోగం ఏంటి అన్నది వాళ్ళకి నచ్చినట్టుగా కథ రూపంలో చెప్పండి. నేనైతే వాళ్ళకి ఫ్రెండ్స్ నేమ్స్ ఉపయోగించి అలాగా స్టోరీ లాగా అయితే చెప్తూ ఉంటాను అనమాట. ఇక్కడ రాసుకున్నాము. ఇదైతే ఇంకా గుర్తుకుంది. చెప్పదేంటి? ఒకసారి ఇదో కథ తెలియదు కానీ అక్కడ గుర్తుంది. ఒకసారి మా స్కూల్లోని శంకర విద్యాలయంలో డి షాన్వి అని ఒక అమ్మాయి ఉండేది. దాని వాష్రూమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏడిపించిందని అయితే రాసుకున్నాను. ఏం ఏడిపించిందో గుర్తుంది కానీ ఏడిపించిందని రాసుకున్నాను. అందుకే మరి అన్ని డీటెయిల్ గా రాసుకోవాలి, గుర్తుంటది. నేను ఆ రోజు రాసి ఎందుకు ఏడిపించిందో గుర్తులేదు. ఇది షాను ఫస్ట్ డైరీ అండి, అండ్ స్టార్టింగ్ పేజెస్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. షానుది స్టార్టింగ్ ఇలాగా ఉండేదన్నమాట రైటింగ్. సో అలా ముందుకు వెళ్ళంగా 1 year కంప్లీట్ అయ్యేసరికి దాని రైటింగ్ చాలా బాగా మారిపోయిందండి. ఇలా మారిందనమాట. ఫస్ట్ 1 yearలో దాని రైటింగ్ ఇలా మారింది. ఐ లవ్ యూ డైరీ అంట. ఇది మా షాను సెకండ్ డైరీ అండి. సో ఇక్కడ చూసారండి, ఇక్కడికి వచ్చేసరికి రైటింగ్ ఎంత బాగా మారిపోయింది. సో డైరీ రాయడం వల్ల వచ్చిన మెయిన్ 3 బెనిఫిట్స్ అండి. 1 స్పెల్లింగ్స్ వచ్చాయి, 2 పిల్లలకి సెంటెన్స్ ఫార్మేషన్ వచ్చింది, ఇంగ్లీష్ బాగా మాట్లాడగలుగుతున్నారు, రైటింగ్ అన్నది చాలా బాగా ఇంప్రూవ్మెంట్ అయితే వచ్చిందనమాట. వీటన్నిటికన్నా మెయిన్ వచ్చిన బెనిఫిట్ ఏంటంటే పిల్లలకి వాళ్ళ స్కూల్లో చిన్నప్పుడు జరిగిన విషయాలన్నీ చక్కగా గుర్తున్నాయండి. ఇవి చూసుకున్నప్పుడల్లా వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, తెగ నవ్వుకుంటారు అనమాట ఆ డేని గుర్తు చేసుకుని. మనం నీ డైరీ చూపిస్తావా? January 2 మా మను బర్త్డే కదండి. సో ఆ రోజు అయితే మా మను డైరీ అయితే స్టార్ట్ చేసుకుంది. టుడే ఈజ్ మై బర్త్డే. వీ వెంట్ టు నర్సాపూర్ from Kakinada. While eating rice in the afternoon, I was beaten by a fish thorn. చేపములు గుచ్చుకుపోయిందంటండి ఆ రోజు అన్నం తింటున్నప్పుడు. అండ్ హ్యాడ్ ఏ painful cough and vomiting. At night we celebrated my birthday. Today so happy because man and my friends came to my function అంట. టుడే ఐ స్టార్టెడ్ రైటింగ్ మై డైరీ. సో ఇలా అయితే రాసుకుందండి. సో వాళ్ళ స్పెషల్ డేస్ అన్ని మెమొరీస్ అయితే చక్కగా గుర్తుంటాయి. మీరు కూడా మీ పిల్లలకి స్టార్ట్ చేయించండి డైరీ. మీ మనుకి ఒకసారి తిక్కొచ్చేస్తుందండి, ఇలా పిచ్చి పిచ్చిగా రాసేస్తుంది, ఒకసారి ఏమో చాలా అందంగా రాస్తుంది డైరీ. ఇప్పుడు డైరీ ఎత్తండి. మా మనుకి నేను మెయిన్గా నేర్పించాల్సింది నీట్నెస్ అండ్ డిసిప్లిన్ అండి. చూసారా డైరీని ఎలా పిచ్చి పిచ్చిగా చేసేసిందో. ఇంకోండి ఇది మా మను ఫస్ట్ డైరీలో అప్పుడు రైటింగ్ ఎలా ఉండేది, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న డైరీ అనమాట. ఇప్పుడు రైటింగ్ అయితే ఇలా ఉంది, చాలా బాగా రాస్తుందండి. ఇందులో చాలా సెంటెన్స్ ఫార్మేషన్లో తర్వాత స్పెల్లింగ్స్ తప్పులు ఉండొచ్చు, బట్ వాళ్ళగా సెంటెన్స్ని చేసుకుంటున్నారు కదా అనేసి నేను వాళ్ళ వదిలేస్తాను అనమాట. మా వారు అయితే ఆఫీస్ నుంచి వచ్చేసారండి. ఇప్పుడు టైం అయితే 6:30 అలా అవుతుంది. నేను మా వారు షాను మను కలిసి డైరీ కొనుక్కోవడానికి శ్రద్ధ ఎక్స్టెన్షన్ దగ్గరికి అయితే వచ్చేసాము. మొన్న మా వారు ఆఫీసులో కొన్ని ప్రోగ్రామ్స్ అయితే జరిగినాయండి. అప్పుడు ఇలాగా మా హస్బెండ్కి ఒక గిఫ్ట్ వోచర్ అయితే ఇచ్చారనమాట. సో ఆ కూపన్ అయితే తీసుకుని వచ్చాము. 150లో ఏమైనా ఒక 2 డైరీలు పిల్లల కోసం తీసుకుందాము అన్నట్టుగాని. అయితే శ్రద్ధ ఎక్స్టెన్షన్లో డైరీలు టూ మచ్ కాస్ట్ ఉన్నాయండి. చిన్న డైరీలు 400 రూపీస్ అలా ఉందనమాట. నాకు అసలు అంత రేటు ఆ డైరీకి పెట్టాలి అని అనిపించలేదు, ఇంత కాస్ట్ ఎందుకు అని అనిపించింది. చూసారా 670
75 రూపీస్ ఉంది. సో ఇంకా మేము ఏమనుకున్నామంటే డైరీలు డీమార్ట్లో చూద్దాము. లాస్ట్ టైం అలాగే 150కి మంచి మంచి డైరీలు వచ్చినాయి కదా. డైరీలు కొనుక్కోవడానికి శ్రద్ధ ఎక్స్టెన్షన్కి వెళ్ళాం కదండి. అక్కడ డైరీలు అయితే కొనుక్కోలేదు, ఎందుకంటే డైరీలు చాలా ఎక్కువ కాస్ట్ ఉన్నాయండి. అక్కడ చిన్న డైరీ అండి 400 రూపీస్ 700 అలా చాలా ఎక్కువ కాస్ట్ ఉన్నాయి. సో అంత కాస్ట్ పెట్టి నాకు డైరీలు కొనుక్కోవడము ఓటు అనిపించలేదు. సో అందుకనేసే మా దగ్గర కూపన్ ఉంది కదండి 300 రూపీస్. సో దానికి తగ్గది ఏమైనా కొనుక్కుందాం అనుకున్నాము. మనుకి మన బర్త్డేకి వాచ్ కొన్నాం కదండి. సో మా షానుకి వాచ్ లేదు కదా అనేసి షానుకి వాచ్ కొందామని చూసాము. అసలు బాగాలేదు, అక్కడ మాకు నచ్చలేదు. సరే మరి ఏదైనా కొంటే ఉపయోగపడేది కొనాలి, బాగా ఉపయోగపడేది కొనాలి అనుకుంటే అక్కడ నాకు బ్యాగ్స్ కనిపించినాయి అనమాట. అప్పుడు నా హ్యాండ్ బ్యాగ్కి జిప్పు పోయిందనమాట. సో మరి నేను బ్యాగ్ కొనేసుకుంటా 300కి సరిపోతుంది కదా అని చూశానండి. అసలు బ్యాగ్స్ అక్కడ ఏంటి 2000 3000 ఆ రేట్ ఉందనమాట. నేనేమో అడిగాను, నాకు 300 రూపీస్లో బ్యాగ్ ఏమైనా ఉంటే చూపించండి అంటే వాళ్ళు వేరే సెక్షన్లో చూపించారండి బ్యాగ్స్. సో నేను ఫైనల్గా శ్రద్ధ ఎక్స్టెన్షన్కి వెళ్ళి డైరీ కొనుక్కోకుండా ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకున్నాను. ఈ హ్యాండ్ బ్యాగ్ మనకి 275 రూపీస్ 330 రూపీస్ ఉందండి. 20% డిస్కౌంట్ ఇచ్చారు. 20% డిస్కౌంట్లో నాకు 265 అయ్యిందా, 265 రూపీస్కి అయితే వచ్చింది. నాకు బాగా నచ్చిందండి. నేను రెగ్యులర్గా వాడే గ్రీన్ బ్యాగ్ ఉంది కదా, అది ఒక జిప్పు పోయిందనమాట. సో ఇబ్బంది అయిపోతుంది నాకు ఎక్కడికైనా వెళ్ళడానికి. అందుకనేసి ఈ బ్యాగ్ అయితే కొనుక్కున్నాను. అయితే 20% డిస్కౌంట్లో మనకి 265 రూపీస్ అయ్యింది కదండి. ఇంకొక 35 రూపీస్ అయితే మిగిలినవి. సరే 35 రూపీస్కి ఏం కొన్నామని చూసి మను బర్త్డే వస్తుంది కదండి January 2 బర్త్డేకి బెలూన్స్ అవి ఊది ఇంట్లో అంటిస్తాం కదా, బెలూన్స్ కొనేసుకుంటే బెస్ట్ కదా అనేసి ఈ బెలూన్స్ తీసుకున్నాము. ఈ బెలూన్స్ 25 ఉన్నాయండి. ఇందులో 25 పీసెస్ 80 రూపీస్ అంట. సో మన అందులో అలాగో 35 రూపీస్ ఉన్నాయి కదా, ఇంకా మళ్ళీ 40 రూపీస్ అయితే ఇచ్చేస్తే ఈ బెలూన్ ప్యాకెట్ అయితే వచ్చింది. సో శ్రద్ధ ఎక్స్టెన్షన్లో డైరీలు కొనుక్కుంటా మేము ఇవి కొనుక్కుని అయితే వచ్చేసాము. మరి రేపే న్యూ ఇయర్ కదండి, మరి కంపల్సరీగా డైరీలు కావాలి. సో అందుకనేసి మళ్ళీ అటు నుంచి అంటే మేము డీమార్ట్కి అయితే వెళ్ళిపోయాము. సికింద్రాబాద్ డీమార్ట్కి వెళ్ళి అక్కడ డైరీలు అయితే చూసామన్నమాట. డీమార్ట్లో ఎవరైనా డైరీలు కొనుక్కోవాలి అనుకుంటే ఖచ్చితంగా డీమార్ట్లో కొనుక్కోమని చెప్తాను. డీమార్ట్లో మనకి డైరీ మీద 50% ఆఫర్ అయితే ఇస్తున్నారండి. ఇప్పుడు ఈ డైరీ ఉంది కదండి, దీని ఒరిజినల్ కాస్ట్ ఎంత ఉందనుకున్నారు? 410 రూపీస్ ఉంది. మనకి ఇది 205 రూపీస్కి అయితే వచ్చిందనమాట. 50% ఆఫర్ కదా, ఇది 200 రూపీస్. ఇంకా సేమ్ షానుకి నాకు సేమ్ తీసుకున్నామండి, ఎందుకంటే షాను ఎక్కువ రాస్తుంది, చిన్న డైరీలు అయితే సరిపోవట్లేదు. నేను ఎలాగో ఎక్కువనే రాస్తాను కాబట్టి నేను షాను సేమ్ అయితే తీసుకున్నాము. ఇందులో ఇంకా కలర్ ఆప్షన్స్ లేవు. మను డైరీ అయితే 165 రూపీస్ పడిందా. మను డైరీ 165 రూపీస్ అండి. మను పెద్ద ఎక్కువ రాయదు, దానికి చాలా బద్దకం ఎక్కువ. సో చిన్న డైరీ అయితే తీసుకున్నాము. సో ఇవండి మా డైరీలు అయితేని. ఇంకొప్పుడు డీమార్ట్ నుంచి ఇంటికైతే వచ్చేసాము. చపాతీలు అయితే చేసుకుని తినేస్తాము. ఇంకా నైట్ డిన్నర్లోకి అన్నం వద్దు చపాతీ ఏమన్నా చెయ్యి అనేసి మా హస్బెండ్ అడిగారండి. ఇంకా అందరి కోసము చపాతీలు అయితే చేసేసి కాల్చేసాను. ఇంకా పిల్లల్ని పిలిచేసి ఆడుకుంటూ వెళ్ళారనమాట. వాళ్ళని పిలిచి వాళ్ళకైతే పెట్టేసి తర్వాత నేను మా వారు కూడా తినేసాము. మార్నింగ్ చేసిన అన్నం కూడా కొంచెం ఉండిపోయిందండి. సో ఆ అన్నమేమో పెరుగులో వేసుకున్నాము. మార్నింగ్ వండిన బంగాళదుంప కూర అయితే ఉంది, ఎగ్స్ అయిపోయినాయి కానీ కూర అయితే ఉంది. ఈ చపాతీలోకి ఆ ఎగ్స్ అయితే వేసుకుని చక్కగా మేము భోజనం అయితే పూర్తి చేసేసాము. సో తర్వాత గిన్నెలు ఉంటే వాటన్నిటిని కూడా క్లీన్ చేసేసుకుని కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉంటే ఎడిటింగ్ వర్క్ చేసుకుని ఇంకా రేపు న్యూ ఇయర్ కదండి బయట ముగ్గులవి అయితే వేసుకుని ఇంకా నైట్ పడుకునేసరికి 12 o'clock అయ్యిందనమాట. ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.